అగ్నికుల క్షత్రియుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు అమలు చేసి దేవుడయ్యాడని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి వెంకటరామరాజు అన్నారు. వేటే జీవనాధారం చేసుకుని బ్రతికే అగ్నికుల క్షత్రియులకు న్యాయం జరిగిందంటే అది కేవలం ఒక వైసీపీ ప్రభుత్వంలోనే జరిగిందని, మొసలి కన్నీరు కారుస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు అగ్నికుల క్షత్రియులకు చేసిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలు నిరుపేదల పాలిట వరంగా మారాయని, మళ్లీ 175 స్థానాల్లో విజయకేతనం ఎగరవేస్తోందన్నారు. అమలాపురం నియోజకవర్గం నుంచి మంత్రి వైసీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ గెలుపు ఖాయమని, ఆయన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన్ను గెలిపిస్తాయన్నారు. మంచికి మారుపేరైన విశ్వరూప్ వ్యక్తిత్వం ముందు ఎవరు నిలవలేరన్నారు. ఆయన గెలుపు లాంఛనమే అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కర్రి వెంకటరామరాజు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ని. ఈవేళ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సైకో పరిపాలన, లంచగొట్టు పరిపాలన అని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి చేసిన నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఏ పరిపాలన చేశాడో అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. 14 సంవత్సరాలు చేసిన వ్యక్తి ఏ పరిపాలన చేశాడు అందరికీ తెలుసు కదా. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిపాలన చేసి ఆయన పేదవాళ్ళ హృదయాల్లో ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు, పేదవాళ్ళని ఎంత గుండెల్లోతుల్లోకి వెళ్ళిపోయాడన్న సంగతి అందరికీ తెలుసు. సైకో పరిపాలన అంటున్నారు. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఒక హైదరాబాద్కే అభివృద్ధి చేశారు తప్ప విజయవాడ కానీ వైజాగ్ కానీ ఎప్పుడైనా అభివృద్ధి చేశారా? మీ పరిపాలనలో మాట్లాడితే అబద్ధాల మాటల్లో ఎక్కువ మాట్లాడే వ్యక్తి మీరు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒకదానితోటే లేరు మీరు. అన్ని పార్టీలు మారి అంత నీచ పరిపాలన ఎవ్వరు చేయరు. ఎందుకంటే మీరు ఈ రాష్ట్రానికి మేనిఫెస్టోల్లో పెట్టారు. కొత్తగా 2014లో మేనిఫెస్టోల్లో మీరు ఇంటింటికి జాబ్ ఇస్తాను, అర్హులైన వాళ్ళకి అందరికీ జాబులు ఇస్తాను, బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పేసి అనేకమైన పథకాలు పెట్టి మేనిఫెస్టో విడుదల చేశారు. మీరు పెట్టిన మేనిఫెస్టోల్లో ఒక్క పథకమైనా మీరు పేదవాళ్ళకి చేర్చేలాగా ఒక్క పథకమైన అమలు చేశారా? ఇవాళ అనుభవం ఉన్న మీరే ఒక్క పథకాన్ని అమలు చేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టింది తూచా తప్పకుండా ఇవాళ ప్రతి హామీ నెరవేర్చి చూపించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు ఎప్పుడు చెప్పేది చేయరు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కాకుండా అదనపుగా ఎక్కువ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దేశ చరిత్రలోనే పెట్టిన మేనిఫెస్టోలు ఖురానంలాగా, బైబిల్లాగా భావించి అన్ని పథకాలు అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ప్రజల్ని 14 సంవత్సరాలు పాలించారు కదా, మీరు పాలించారు కదా. కొత్తగా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఇళ్ల స్థలాలు మీ జీవితంలో ఎప్పుడైనా ఇచ్చారా? 37 లక్షల పైసలకు 40 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎప్పుడైనా మీ జీవితంలో ఒక సెంటినల్ ఇచ్చారా? అక్కడే మీ మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఈవేళ ప్రతి ఊరిలోనూ వాటర్, ప్రతి ఊరిలోనూ ఇంటింటికి కుళాయిలు ఇచ్చారు. అలాగే అమ్మఒడిలు వేస్తున్నారు, అలాగే చెయ్యూత ఇస్తున్నారు, అలాగే పెన్షన్లు ఇస్తున్నారు వాలంటీర్ల ద్వారా. ఇవాళ మీరు జన్మభూమి కమిటీలని వేసి మీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలో ఇష్టారాజ్యంగా మీ తెలుగుదేశం నాయకులకే, మీ తెలుగుదేశం వాళ్ళకే లబ్ధి ఏదైనా ఉంటే, మీరు చేకూర్చిన పథకాలు ఏదైనా ఉంటే అరకొర అది మీ తెలుగుదేశం నాయకులకే చెందేలాగా ప్రతి ఊర్లో జన్మభూమి కమిటీ అన్నది వేసి వాళ్ళే తీసుకునేవారు.
మరి వేరే పార్టీ వాళ్ళకి అసలు ఎప్పుడు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులం చూడలేదు, పార్టీలు చూడలేదు, మతం చూడలేదు. ఏ పార్టీ అయినా సరే మనం అందరికీ సమానంగా చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పరిగణనలో తీసుకుండి అక్కడ ప్రతి ఒక్కళ్ళు సిస్టమ్ తోటి వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తే ఈ పథకాలన్నీ అమలు చేయరేమో అని కొంతవరకు వాళ్ళ స్వార్థపూర్వకంగా తీసుకుంటారేమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి నేరుగా వేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. మీరు ఎప్పుడైనా వేసారా? నేరుగా ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎప్పుడైనా నేరుగా ప్రజలకి నేరుగా ఖాతాల్లో వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో ఎప్పుడైనా వేసిన దాఖలాలు ఉన్నాయా? ఎప్పుడూ లేదు. ఈవేళ పెన్షన్ తీసుకోవాలంటే 10 రోజుల దాకా లైన్లో కూర్చుండేవారు. ముసలోళ్ళు ఉంటే కళ్ళు తిరిగి పడిపోయి ఆ పెన్షన్ ఇచ్చి 200 రూపాయలు అది దారికొసులకే సరిపోయి ఇంకా అప్పులు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కరోజు దాటకుండా నెలకి 1వ తారీఖు వచ్చిందంటే టెన్షన్గా పొద్దుట చీకటితోలికి వెళ్ళి వాళ్ళకి తలుపు తట్టి వాళ్ళకి నేరుగా ముసలమ్మల చేతిలో పెట్టి వచ్చిన ఘనత అలాగా చేసిన వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి సచివాలయంలో ఉద్యోగాలు వేయించి ఇవన్నీ పథకాలన్నీ నేరుగా ప్రజలకి చేరేలాగా వాలంటీర్ వ్యవస్థను తెచ్చి వాలంటీర్ల ద్వారానే నేరుగా ప్రజలకు అప్పచెప్తున్నానంటే ఆ ఘనత ఎవరిది? మీరు ఎప్పుడైనా చేశారా? ఆ ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అద్భుతం, అమోహం. మీరు చేసింది లంచగొడితనం, ఆయనది కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఇన్ని కోట్ల మంది హృదయాల్లో ఉన్నాడంటే ఆయన చేసిన సూపర్ పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడైనా అగ్నికుల క్షత్రియులకు కానీ మత్స్యకారులకు కానీ ఎప్పుడైనా మీరు వైపు చూసిన పాపన ఉందా? ఎప్పుడైనా వాళ్ళని పట్టించుకుండే నాదుడువా? ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి తిరిగి ప్రతి విషయాన్ని కనుక్కుండి పాదయాత్రలో ఇవాళ అగ్నికుల క్షత్రియులు అని చెప్పుకుని సగర్వంగా కాలు రేకరేసి తీసుకుంటే తిరిగేలాగా మాకంటూ గుర్తారు. అలాగే మత్స్యకారుని గుర్తింపు ఈవేళ ఆయన్ని మా అగ్నికుల క్షత్రులు కానీ మత్స్య కానీ గుండెలు ఏంటున్నారా? ఇవాళ కార్పొరేషన్లో 56 కార్పొరేషన్లు ఇచ్చి ఇవాళ ప్రతి కులానికి ఒక గుర్తింపు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎప్పుడైనా చేశారా ఆ పని? ఇవాళ ఆయన చేసిన పరిపాలన 100 సంవత్సరాలు చేసిన అనుభవం ఉన్న వ్యక్తిలా చేశాడు. వైజాగ్లో మీ తాట తీస్తా తోలు తీస్తా అని చెప్పి మాట్లాడారు మీరు అగ్నికుల క్షత్రుల్ని మత్స్యకారులని. ఈవేళ ఏ మొహం పెట్టుకుంటే మీరు మత్స్యకారులని అగ్నికుల క్షత్రులను ఓట్లు అడుగుతున్నారు? ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకి అగ్నికుల క్షత్రియులకి 10,000 వేట నిషేధం రోజుల్లో 10,000 రూపాయలు, ఆనాటు 5,000 ఇచ్చేవారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 10,000కి పెంచి ఎవరైతే శిఖరాలకు ఎక్కారు. ఇవాళ ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారా, మిమ్మల్ని చూసుకుంటారా? ఈవేళ అక్కడ వైన్ తీసి మమ్మిడివారం ఉందంటే ఆ గ్రామాలన్నింటికి వైన్ తీసి ద్వారా రిలయన్స్ డబ్బులు నేరుగా వాళ్ళ ఖాతాలోకి వెళ్తున్నాయి. ఇవాళ ఆయన చేసిన పనికి మా అగ్నికుల క్షత్రులందరూ ఇంట్లో ఫోటో పెట్టుకుని పూజిస్తున్నారు. అలాంటిది నీకెలా చేస్తారనుకుంటున్నావు? ఇవాళ వైజాగ్లో బోట్లు చిన్న కారణం వల్ల బోట్లు ఎండిపోతే వెంటనే ఆ బోటు ఎంత ఖరీదు అవుతుందో అంత డబ్బులు ఇచ్చి వెంటనే మీ పనులన్నీ ప్రారంభించుకోమని శాంక్షన్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆన్ ద స్పాట్లో అతను అక్కడికి వైజాగ్ పంపి ఆన్ ద స్పాట్లో ఆ పరిష్కారం చేశాడు. అలాంటి వ్యక్తిని గుండెలో పెట్టుకుని చూసుకుంటారా? మీలాంటి అబద్ధాలు కోరిని గుండెలో పెట్టుకుని చూసుకుంటారా? ఈవేళ మత్స్యకారులు అగ్నికుల క్షత్రియులు అందరికీ
సూపర్ పరిపాలన అందించి దేవుడై ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ కళ్ళబొల్లి కావులు చెప్తే ఈ అగ్నికుల క్షేత్రులు మత్స్యకారులు నీ మాటలు వినే స్థాయి లేదు. ఇంకా నీ కళ్ళబొల్లి మాటలు వినే ఆలోచన మా అగ్నికుల క్షేత్రుల్లో కానీ బీసీల్లో కానీ ఎవరికీ లేదు. ఎవరు నమ్మరు నీ మాటలు. ఈవేళ మా అమలాపురం నియోజకవర్గానికి అదృష్టం మా యశ్వరూపన్న. ఎందుకంటే అలాంటి నాయకుడు పుట్టడు మళ్ళీ. ఈవేళ ఆపతే ఎమ్మెల్యేగా ఉన్న స్థాయిలోనే ఎవరైనా వెళ్ళారనుకో లైన్లో ఉండి అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఈయన ఒక సామాన్య వ్యక్తిలాగా మంత్రి ఉండి 2 సార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి మా యశ్వరూప్ గారు. అలాంటి వ్యక్తి అతి సామాన్యుడు లాగా ప్రజల్లో మమేకమైపోయి ఏ పనైనా సరే, ఎంతటి కష్టతీరమైన పనైనా సరే అప్పటికప్పుడు సాల్వ్ చేసి అప్పటికప్పుడు వాళ్ళని మంచి మార్గంలో తీసుకొచ్చి పరిపాలన చేస్తున్నాడు మా అమలాపురం నియోజకవర్గంలో. ఏ ఊర్లోనైనా చూడండి, మంత్రి దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ ఉంటుంది. కానీ ఈ అమలాపురం నియోజకవర్గంలో పినిపే విశ్వరూప్ గారు అపాయింట్మెంట్లు అవసరం లేదు. ఓన్లీ అలా వెళ్తే మీరు ఆయన దగ్గరికి వెళ్ళటం కాదు, ఆయనే నీదే పని ఉందమ్మా అని పిలిచి కేకేసి ఆ పనిని చక్కబెడతారు. ఈవేళ మా ప్రతి ఊర్లోకి వెళ్ళండి, ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అన్ని సమస్యలు తీరిపోయి హాయిగా ఉంటున్నారు. ఎందుకు తెలుసా? ఏ ఊర్లో తాగడానికి కుళాయి కానీ లేదన్న ఊరు లేవు. ఇవాళ వాటర్ ట్యాంకులు ఎన్ని కట్టించాడో అంతే లేదు మా అమలాపురం నియోజకవర్గంలో. ఓ డ్రైన్ల విషయంలోనే కానీ ఏదైనా ఆపదొస్తే వెళ్ళి మీరు ఏ పార్టీకి వేసారు ఓటని ఏదైనా గ్రామస్తులు వెళ్ళారనుకో, ఆ గ్రామస్తుల్లో మీ తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ ఎక్కడ ఉంది, మీరు రాయండి, మీరు ఆయన తీసుకురాయండి. ఆయనే తీసుకురాలేదు, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఎందుకు తీసుకురాలేదు, అతను వస్తేనే చేస్తాను నువ్వు ఎవరో తెలియదని పక్కకు పెట్టేసేవారు. ఈవేళ మంత్రి గారు మా అమలాపురం నియోజకవర్గం మంత్రి గారు పినిపే విశ్వరూప్ గారు అడగక్కర్లేదు, నీ పార్టీ ఏంటని అడగక్కర్లేదు, నీదే ఊరని అడగక్కర్లేదు. ఆయనకి కనపడితే చాలు, కులం చూడడం మతం చూడడం ఏమి చూడడం, నువ్వు ఏ పని మీద వచ్చావో చెప్పంటే ఆ పని క్షణాల్లో ఫోన్లో కొట్టి మా మనిషి వస్తున్నాడు ఆ పని చేసి పెట్టండి అని చెప్పేసి దర్జాగా కాళ్ళు రాకరేసుకుండి వెళ్ళి మనం మంత్రి గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు రాకరేసుకుండి ఈ పని ఉందని చెప్తే వెంటనే చేసే వ్యక్తి ఎవరో లేరు. ఈ మా అమలాపురం నియోజకవర్గంలో పినిపే విశ్వరూప్ గారు తప్ప. అలాంటి వ్యక్తి అఖండ మెజార్టీతోటి ఈ నియోజకవర్గంలో అఖండ మెజార్టీతోటి రెపరెపలాడింతాడు పినిపే విశ్వరూప్ గారు. ఆయన ఢీ కొట్టాలంటే కొండ రావాలి, ఆయన ఎవరెత్తి శిఖరాలు. అలాంటి వ్యక్తిని చూడగలమా? ఇవాళ అలాంటి వ్యక్తిని మా అమలాపురం నియోజకవర్గంలో ఇవ్వటం మా అందరి అదృష్టం. ఇవాళ సీఎం గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే విశ్వరూప్ గారు అంటే ఒక క్యాస్ట్కి పరిమితం కాదు, అన్ని క్యాస్ట్లకి సూపర్ పరిపాలన అందించిన వ్యక్తి విశ్వరూప్ గారు. అలాంటి వ్యక్తిని మేమందరం నెగ్గించుకోవటం మా అదృష్టం. మేము నెగ్గించుకుంటే మా అదృష్టం. ఎందుకంటే ప్రజలు నేరుగా వెళ్ళి సమస్యలు చెప్పి ఆ సమస్యలు వెంటనే సాల్వ్ చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి విశ్వరూప్ గారు. అలాంటి వ్యక్తిని మేము గెలిపించుకోవటం మా అదృష్టం, ఆయన అదృష్టం కాదు, మా అదృష్టం. ఆయనకి ప్రాణాలు ఇచ్చే వ్యక్తులు కొన్ని వేల మంది ఉన్నారు. ఆ వేల మందిలో నేను ఒకడిని. అలాగా ప్రాణాలు కూడా అర్పించి ఆయన కోసం ఏదైనా చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తిని మనం నెగ్గించుకోవటం మనందరి బాధ్యత. అగ్నికుల క్షత్రియుల్లో ఈవేళ ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎన్టీసీ రిలయన్స్ పథకం పెట్టిందే మన విశ్వరూప్ అన్న. దాన్ని ముందు వెలుగులో తీసుకొచ్చిందే విశ్వరూప్ అన్న.
అలాంటిది ఈవేళ ఆయన నెగ్గించుకున్నామనుకో మన అమలాపురం నియోజకవర్గానికి మళ్ళీ ముమ్మడివరంలో ఎలా జరిగిందో అలాగే మనందరికీ ముఖ్యమంత్రి గారి ద్వారా మనందరికీ ఈ కోనసీమలో వైన్ తీసి ఎంత ఉధృతంగా మత్స్య సంపద అంతా పోతుందో దానికి పరిహారంగా ముమ్మడివరంలో ఇచ్చేటట్టు మనకు కూడా మన మంత్రి గారు ఎల్లవెల్ల కృషి చేసి ఎంపీ గారు మంత్రి గారు ద్వారా ముఖ్యమంత్రి గారు నేరుగా మొన్న కాకినాడ నియోజకవర్గంలోనే మన సిద్ధం మీటింగ్లోనే చెప్పారు, మత్స్యకారులు అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు వైన్ తీసి ద్వారా, దాన్ని ఏదో రూపంగా ముమ్మడివరం నియోజకవర్గంలో వచ్చేటట్టు ఈ ఒక అగ్నికుల క్షత్రియుల్ని మత్స్యకారుల్ని అందరినీ ఆ పథకం వచ్చేటట్టు చేస్తానని హామీ ఇచ్చారు. అదే రీతిలో ఆయన మాటిస్తే మడం తిప్పడం అలాంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన అన్నని అత్యధిక మెజార్టీతో ఆల్రెడీ నెగ్గేస్తారనుకో, కానీ అత్యధిక మెజార్టీతో మన కులస్తులందరూ ఆయనకి అత్యధిక ఓట్లేసి గెలిపించాలని మనసా వాచ కర్మన కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.